రెండోసారి అడుగుతున్నా, అంటే క్వశ్చన్ ఎవరు రాలేదు. పర్లేదు అడగండి సార్. టైటిల్ రామ్ నగర్ బన్నీ అనే టైటిల్ బన్నీ ఫ్యాన్స్ కోసమా లేక కథకి యాప్టెడా? ఈ టైటిల్ ఎవరు సైజ్ చేశారు? కథ ఆ టైటిల్ అనుకున్నారు. ఈ క్వశ్చన్ యాక్చువల్ గా డాడీ గాని డైరెక్టర్ గారు కానీ చెప్తే కరెక్ట్, ఎందుకంటే అది వాళ్ళిద్దరి డిసిషన్, నాకు ఎటువంటి సంబంధం లేదు. నాకు జస్ట్ సినిమాలో నా పేరు బన్నీ, అందరూ బన్నీ బన్నీ పిలుస్తాడు, వాడు ఉండేది రామ్ నగర్ లో, సో అలా రామ్ నగర్ బన్నీ అని పెట్టారు, నాకు నచ్చింది. సో ఇండస్ట్రీలో బన్నీ అంటే బన్నీ గారు అంటే అల్లు అర్జున్ గారు, అంత గొప్ప పేరు పెట్టుకోవడంలో మనకి ఇంకా అసలు ఆలోచన ఏముంది, హ్యాపీగా పెట్టుకుంటాం. అండ్ సినిమాలో హీరో వచ్చి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి. అతను రూమ్ నిండా పవన్ కళ్యాణ్ ఫొటోస్ ఉంటాయి, అతను ఎక్కడికి వెళ్తే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఉంటారు. సో రామ్నగర్ బన్నీ అంటే వీడు బన్నీ బన్నీ అనిపిస్తారు, అరే బన్నీగా ఒరే బన్నీ అని పిలుస్తుంటారు సినిమా అంతా. వీడు రామ్నగర్ లో ఉంటాడు అని ఈ టైటిల్ పెట్టడానికి నేను డైరెక్టర్ గారు నాకు చెప్పినప్పుడు ఆయన 4 టైటిల్స్ చెప్పారు. హ్యాంగ్ ఓవర్ అని, ఇదొకటి, ఇంకొకటి చెప్పారు. అవన్నీ కొంచెం ఈ హ్యాంగ్ ఓవర్ అంటే యూత్ ఇది వెళ్తుంది, ఏదో తాగుడు లాగా వస్తుంది, అది మన సినిమాకి సంబంధమే లేదు. ఇంకోటి ఏదనుకుని ఉండాలి, గుర్తులేదు, మర్చిపోయాడు. సో అలా 3 టైటిల్స్ అనుకుంటే ఇది మంచిగా ఫ్యామిలీ మెంబర్ గా వాడి క్యారెక్టర్, అసలు సినిమా స్టోరీయే వాడి గురించి అండి. వేరే వాళ్ళందరూ వాడి లైఫ్ లోకి వచ్చిపోతుంటారు తప్ప కథ మొత్తం రామనగర్ బన్నీ అనే కుర్రోడిది. అండ్ ప్రసన్న గారు, మన చాంబర్ ప్రసన్న గారు ఉన్నారు కదా, ఆయన అన్నారు ఇదే బాగుంది అన్న కూడా చెప్పా టైటిల్స్. ఎందుకంటే రేపు పొద్దున వేరే లాంగ్వేజ్ రిలీజ్ చేసినా ఎక్కడికి వెళ్ళినా రామ్నగర్ అనేది ఉంటుంది. బన్నీ అనే టైటిల్ ప్రతి లాంగ్వేజ్ వాళ్ళు పిలుస్తారు, హిందీ అవ్వచ్చు, తమిళ అవ్వచ్చు, ముద్దుగా బన్నీ బన్నీ అని పిలుస్తారు. సో ఈజీగా ఉంటుందని అలా పెట్టడం జరిగింది తప్ప వేరే ఏం లేదండి. ఈ సినిమాకి ఇప్పుడు బయటికే ముందిచ్చా, బయట 2 సినిమాలు చేశాడు ఇప్పుడు. అండ్ నాకు ఛాన్స్ వస్తే నా బిడ్డతో నేను ఎక్కువ చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే నాకు బాగా తెలిసింది వాడి స్టఫ్. వేరే వాళ్ళు గుర్తిస్తే వాళ్ళకి ఇచ్చేస్తాను, ఆల్రెడీ ఓపెన్ బయట చేస్తున్నాడు. ఇప్పటికీ నేను కథలు కూడా మన దగ్గరకు వచ్చాయి, వాడికి చెప్పారు. హీఈస్ వెయిటింగ్ ఫర్ గుడ్ ఆపర్చునిటీ. కొంచెం బాగా చేయాలనుకుంటున్నాడు. ఆల్వేస్ చాయిస్ తందే, నాది కాదు. నాతో చేయమంటే నేను చేస్తాను. కానీ ఒక సినిమాకి అతనికి ఉన్న స్టామినాకి, అతనికి ఉన్న కెపాసిటీకి అతను ఒక సినిమా మొత్తం మీరు అప్పచెప్పేసి నాకేం సంబంధం లేదన్నట్టుగా మీరు ఒక ప్రేక్షక పాత్ర వహిస్తే అది ఏమన్నా హెల్ప్ అవుతామో నెక్స్ట్ లెవెల్ కి? కాదు, నేను ఎన్ని రోజులు చేయగలుగుతాను అలాగా. ఒక మంచి హిట్ ఇస్తా దగ్గరుండి విని, 2 మంచి